నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 39 కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ 3, 2017 టైం వచ్చేసరికి 8 PM. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి కార్బన్ ఈరోజు మనకు ఒక ఫోన్ ని లాంచ్ చేసింది. దీని పేరు వచ్చేసరికి మనకి కార్బన్ ఔరా నోట్ ప్లే. దీని ప్రైస్ వచ్చేసరికి 7,590 రూపాయలు ఉంది. ఇది ఎక్స్క్లూజివ్ గా ఆఫ్లైన్ మార్కెట్ లభిస్తుంది. ఒకసారి మనం స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో మనకి 6" HD డిస్ప్లే లభిస్తుంది. అండ్ దీనిలో మీకు 2GB ర్యామ్ లభిస్తుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మెమరీ కార్డ్ పెట్టి మీరు 32GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసరికి మీకు 3300 mAh బ్యాటరీ లభిస్తుంది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ వీళ్ళు ఏ ప్రాసెసర్ మెన్షన్ చేయలేదు, జస్ట్ వీళ్ళు 1.3 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ అని చెప్తున్నారు, కానీ ఇది ఏ ప్రాసెసర్ ఏమీ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ మన కెమెరా విషయానికి వస్తే కెమెరా మనకి బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, LED ఫ్లాష్ లభిస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. అండ్ ఇది డ్యూయల్ సిమ్ ఫోన్ ఓల్టిక్ సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 మీద రన్ అవుతుంది. సో ఈ ఫోన్ అయితే మీకు ఎక్స్క్లూజివ్ గా ఆఫ్లైన్ మార్కెట్ లభిస్తుంది. అండ్ నెక్స్ట్ వస్తారు మనకి యూబర్ నుంచి. యూబర్ 500 మిలియన్ రైడ్స్ ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్తుంది. 500 మిలియన్ అంటే దగ్గర 50 కోట్లు. సో 50 కోట్ల పైన రైడ్స్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి యూబర్ చెప్తూ ఉంది. ఈ రైడ్స్ అన్నింటిలో 80% రైడ్స్ 5 స్టార్ రైడ్స్ అని చెప్పేసి చెప్తూ ఉంది. అంటే రైడర్స్ రైడ్ కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారని చెప్పేసి చెప్తూ ఉంది. యూబర్ సర్వీసెస్ ఇప్పుడు 29 సిటీస్ లో ఉన్నాయి. అండ్ 4.5 లక్షల మంది డ్రైవర్స్ యూబర్ లో పార్ట్నర్ గా ఉన్నారు. సో యూబర్ చెప్పిన దాని ప్రకారం అయితే యూబర్ 50 కోట్ల రైడ్స్ ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉంది. అండ్ నెక్స్ట్ వస్తే మనకి ఎల్జీ నుంచి. ఎల్జీ అఫీషియల్ గా LG V30 డిస్ప్లే క్వాడ్ HD OLED డిస్ప్లే అని చెప్పేసి కన్ఫర్మ్ చేసింది. అండ్ ఈ డిస్ప్లే సేమ్ LG G6 ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుందని చెప్తుంది. సో దీనిలో మనకి బెజర్లెస్ డిస్ప్లే లాగా ఉంటుంది. LG G6 లో మీకు ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది. యాస్పెక్ట్ రేషియో కూడా మీకు 18:9 యాస్పెక్ట్ రేషియో ఉంటుంది. అండ్ దీంతో పాటు దీనిలో డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేస్తామని చెప్పేసి LG చెప్తూ ఉంది. LG V30 మనకి ఆగస్ట్ 31 రోజు లాంచ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ SM9298 అని చెప్పేసి ఒక ఫ్లిప్ టైప్ మోడల్ ఫోన్ ని లాంచ్ చేసింది చైనాలో. సో దీనిలో డ్యూయల్ డిస్ప్లేస్ ఉన్నాయి. డ్యూయల్ డిస్ప్లేస్ అంటే లోపల మీరు ఫ్లిప్ చేయగానే ఒక డిస్ప్లే ఉంటుంది, ఫ్లిప్ క్లోజ్ చేసినా కానీ ఇంకో స్క్రీన్ ఉంటుంది పైన. సో ఇది డ్యూయల్ స్క్రీన్. సో స్పెసిఫికేషన్ ఒకసారి చూసుకుంటే దీనిలో మనకి 2 డ్యూయల్ డిస్ప్లేస్ ఉన్నాయి. 4.2 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేస్ ఇవి, ఫుల్ HD డిస్ప్లేస్ ఇవి. సో పైన ఒకటి ఉంది అండ్ ఫ్లిప్ చేస్తే లోపల ఇంకో డిస్ప్లే లభిస్తుంది మీకు. అండ్ దీనిలో మీకు 4GB ర్యామ్ లభిస్తుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. అండ్ మెమరీ కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది హైబ్రిడ్ స్లాట్, వోల్టిక్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫోన్ మీకు. ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అపేచర్ వచ్చేసరికి f1.7 ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అపేచర్ వచ్చేసరికి f1.9 ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసరికి మీకు 2300 mAh బ్యాటరీ లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ వచ్చేసరికి మీకు స్నాప్డ్రాగన్ 821 ప్రాసెసర్ లభిస్తుంది. Adreno 530 GPU లభిస్తుంది. సో ఈ ఫోన్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఈ ఫోన్ ప్రైస్ అంతా వీళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ ఈ ఫోన్ అయితే మీకు చైనాకు లాంచ్ చేయబోతున్నారు. సో ఇండియాకి వస్తుందో లేదో కూడా డౌటే. అండ్ నెక్స్ట్ వస్తారు మనకి సోనీ HT-RT40 అని చెప్పేసి ఒక హోమ్ థియేటర్ ని లాంచ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి 22,990 రూపాయలు. ఇది ఆఫ్లైన్ స్టోర్స్ లో లభిస్తుంది, సోనీ స్టోర్స్ లో. సో దీని స్పెసిఫికేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఇది 5.1 ఛానల్ ఉంటుంది. దీనిలో మీకు దీని అవుట్పుట్ వచ్చేసరికి మీకు 600 వాట్స్ ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ ఇండియన్ కన్జ్యూమర్స్ కోసం తయారు చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో దీనిలో మీకు పవర్ఫుల్ బేస్ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దీనిలో మీకు 3 ఛానల్ సౌండ్ బార్ ఉంటుంది అండ్ 2 టాల్ బాయ్ స్పీకర్స్ ఉంటాయని చెప్తున్నారు. అండ్ ఒక డెడికేటెడ్ సబ్ వూఫర్ ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో దీనిలో మీకు థియేటర్ సౌండ్ ఎలా ఉంటుంది అట్లా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంది సోనీ. అండ్ ఈ హోమ్ థియేటర్ మీకు NFC సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్కి సపోర్ట్ చేస్తుంది. సో బ్లూటూత్ కనెక్ట్ చేసి మీరు మీ సాంగ్స్ మీరు ప్లే చేయొచ్చు. అండ్ ఈ హోమ్ థియేటర్ మీకు వైఫైకి సపోర్ట్ చేయదు, ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ దీనిలో మీకు ఒక USB పోర్ట్ ఉంటుంది, మీరు పెన్ డ్రైవ్స్ కూడా కనెక్ట్ చేయొచ్చు. ఒక HDMI అవుట్పుట్ పోర్ట్ ఒకటి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ హోమ్ థియేటర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి 22,990 రూపాయలు ఉంది. ఇది సోనీ స్టోర్స్ లో మీకు లభిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్కైప్ నుంచి. స్కైప్ ఇప్పుడు పేపాల్ తో టైప్ అయింది. సో పేపాల్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు స్కైప్ లో. కాకపోతే ఇది ఇండియాలో అవైలబుల్ గా లేదు. ఒక 22 కంట్రీస్ లో దీన్ని అవైలబిలిటీ తీసుకొని వచ్చారు. ఇక్కడ మీ స్క్రీన్ మీద కంట్రీస్ కనపడుతున్నాయి కదా, 22 కంట్రీస్. సో ఈ కంట్రీస్ లో ఈ ఫీచర్ అయితే వర్క్ అవుతుంది. మీరు స్కైప్ యూస్ చేస్తుంటే స్కైప్ లో మీకు సెండ్ మనీ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ యూస్ చేసి మీరు ఎంత మనీ సెండ్ చేయాలో అది మీరు టైప్ చేసి మీ ఫ్రెండ్స్ మీరు సెండ్ చేయొచ్చు పేపాల్ అకౌంట్ నుంచి. సో ఈ ఫీచర్ అయితే మీకు స్కైప్ తీసుకొని వచ్చింది పేపాల్తో టైఅప్ అయి. సో ఇది ఓన్లీ 22 కంట్రీస్లోనే అవైలబుల్గా ఉంది. ఇండియాలో అయితే ఇంకా అవైలబిలిటీకి రాలేదు. అండ్ నెక్స్ట్ వస్తే మనకి పేటిఎం నుంచి. పేటిఎం మనకి ఇప్పుడు ఒక ఫీచర్ తీసుకొని వచ్చింది. కాంటాక్ట్స్ నుంచే మనం డైరెక్ట్ మనీని పంపించవచ్చు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే, స్క్రీన్ మీద మీకు స్టెప్స్ కనబడుతున్నాయి కదా. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఓపెన్ కాంటాక్ట్ లిస్ట్. సో మీ కాంటాక్ట్ లిస్ట్ని ఓపెన్ చేయండి. తర్వాత ఎవరికైతే మీరు పంపించాలనుకుంటున్నారు మరి అతని కాంటాక్ట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సెండ్ మనీ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఎంత మనీ సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అక్కడ ఎంటర్ చేసేసి సెండ్ చేసేయచ్చు మనీ మీరు. సో ఈ ఫీచర్ని అయితే మీకు పేటిఎం తీసుకొని వచ్చింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మోటరోలా మనకి ఇండియాలో ఆఫ్లైన్ స్టోర్స్ని ప్రారంభించింది మోటో హబ్ పేరుతోటి. సో ఢిల్లీలో అండ్ ముంబైలో కలిపి ఒక 6 స్టోర్స్ని అయితే ప్రారంభించారు వీళ్ళు. ఇండియా మొత్తంలో ఒక 50 స్టోర్స్ని ప్రారంభిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇయర్ ఎండింగ్ కల్లా. సో మోటరోలా అయితే ఆఫ్లైన్ మార్కెట్లో కూడా అడుగుపెట్టింది. సో ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మీకు మోటరోలా మొబైల్స్ అయితే లభించనున్నాయి. ఢిల్లీ, ముంబై ఎవరైతే ఉన్నారో ఆ సిటీస్లో మీరు కొనుక్కోవచ్చు. సో ఫ్యూచర్లో మనకి మిగతా సిటీస్ కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ న్యూస్. ఇదేంటంటే కెనడాకి చెందిన వాటర్లూ యూనివర్సిటీ రీసెర్చర్స్ ఒక యాప్ని డెవలప్ చేస్తారు. ఈ యాప్ ఏం చేస్తుందంటే మనకి సెల్ఫీలు తీయడం ఎలాగో నేర్పిస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఈ యాప్లో ఒక న్యూ అల్గారిథం డెవలప్ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు. సో ఈ అల్గారిథం ఏం చేస్తుందంటే మీరు సెల్ఫీ తీయడానికి మీరు కెమెరా పెట్టినప్పుడు మీరు కెమెరా ఏ యాంగిల్లో పెట్టాలి, ఎలా సెల్ఫీ తీయాలని చెప్పేసి ఇది మీకు నేర్పిస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో దీని గురించి ఈ అల్గారిథం కోసం వీళ్ళు యావరేజ్ పర్సన్స్ ఉంటారు కదా, యావరేజ్ లుకింగ్ పర్సన్స్ వాళ్ళ 3D ఫిగర్స్ కొన్ని తీసుకొని చేస్తామని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈ అల్గారిథం డెవలప్ చేసిన యాప్తో ఒక ఫోటో తీసి అండ్ నార్మల్ మీ కెమెరా యాప్తో ఫోటో తీసి ఒక పోల్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ పోల్ రిజల్ట్స్ చూసుకుంటే ఏదైతే వీళ్ళు అల్గారిథం డెవలప్ చేశారో సో ఈ యాప్తో తీసిన ఫోటోకి 26% ఇంకా ఎక్కువ ఓట్స్ వచ్చాయని చెప్పేసి, అంటే మీరు ఏదైతే నార్మల్ కెమెరా తీసిన ఫోటోకి వీళ్ళు అల్గారిథం డెవలప్ చేశారు కదా ఈ యాప్తో తీసిన ఫోటోకి మధ్య డిఫరెన్స్ మీకు 26% ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఫ్యూచర్లో ఇంకా దీని మీద ఇంకా రీసెర్చ్ చేస్తామని చెప్తున్నారు. మీ హెయిర్ స్టైల్ తగ్గట్టు, మీ డ్రెస్సింగ్ స్టైల్కి తగ్గట్టు అండ్ మీ స్మైల్కి తగ్గట్టు మీకు ఇది ఇంకా చెప్తుంది. యాప్ మీకు ఎలా ఫోటో తీయాలని చెప్పేసి నేర్పిస్తుందని చెప్పేసి ఈ రీసెర్చర్స్ చెప్తూ ఉన్నారు. సో చూడాలి అసలు ఈ అల్గారిథం ఏంటో, ఈ యాప్ ఏంటో, ఈ యాప్ మనకి సెల్ఫీ తీయడం ఎలా నేర్పిస్తుందో. ఈ యాప్ రిలీజ్ అయితే కానీ మనం చెప్పలేము. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీ ఎపిసోడ్ నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. దాని మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.